నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ శర్మ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఊహించని పరిణామాలు జరిగింది సార్. ఈ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. దాదాపు 2-3 గంటల దాకా మాట్లాడుకున్నారు. స్వయాన నారా లోకేష్ విమానంలో వెళ్ళి అటు చంద్రబాబుతో మాట్లాడారు. దీని గురించి బయటకు వచ్చి మీడియాతో కూడా అధికారికంగా ఏం చెప్పలేదు. అదైతే మేము సపోర్ట్ చేస్తాం, మనం జస్ట్ మర్యాదపూర్వకంగానే మాట్లాడుకున్నామని చెప్పారు. కానీ ఎట్లాంటి వ్యూహాలు ఉంటాయని చెప్పేసి ఏం చెప్పలేదు. దీన్ని మనం ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు నిజానికి కిందటి వారం పీకే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసింది నిజానికి హఠాత్ పరిణామమే. కానీ అందరికీ తెలియంది ఏంటంటే నిజానికి అది హఠాత్ పరిణామం కాదు. అందుకు 2-3 నెలల ముందు నుంచే తెలుగుదేశం నాయకులతో ఆయన చర్చలు జరుగుతున్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా అసెంబ్లీ అండ్ లోక్సభ ఎన్నికలకి ఈ ఇతను పీకే టీంని ఎలా ఎంగేజ్ చేసుకోవాలి అనే దాని మీద తెలుగుదేశంలో అంతర్గత చర్చలు సుదీర్ఘంగా జరిగినాయి. అందులో భాగంగానే మొదటి విడతగా ఆయన్ని లోకేష్ హైదరాబాద్ నుంచి విమానంలో తీసుకురావటము, చంద్రబాబు నాయుడుతో దాదాపు 203 గంటల పాటు చర్చించడం జరిగింది. అయితే ఈ ఎన్నికల వాతావరణంలో ఏంటంటే గత కొన్నేళ్లుగా ఈ వ్యూహకర్తలను ఎంగేజ్ చేసుకోవడం అనేది ఒక అనివార్యమైన ప్రక్రియగా మారిపోయింది. నాట్ ఓన్లీ ఈ ఆంధ్రప్రదేశ్, ఆ మాటకు వస్తే భారతదేశంలో దేశం మొత్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ పీకే టీమ్స్ ఆల్రెడీ కొన్ని ఎన్నికలకు పనిచేసినాయి. అటు బీహార్ దగ్గర నుంచి ఇటు గుజరాత్ దగ్గర నుంచి. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఇదే పీకే వైసీపీకి పనిచేశారు, డైరెక్ట్ గా పనిచేశారు. ఆయన సర్వేలు, ఆయన వ్యూహాలు ఇవన్నీ కూడా జగన్ గారు అమలు చేయటము, ఆయన సక్సెస్ఫుల్ గా అధికారంలోకి రావటము జరిగింది. అయితే తర్వాత పీకే గారు బీహార్ వెళ్ళిపోవటము, అక్కడ ఆయన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకుందాం అనే కోణంలో కొంత వర్కౌట్ చేయటము. ఆ నేపథ్యంలో ఏంటంటే ఈయన టీమ్స్ కొన్ని ఫౌండర్స్ గా ఉన్న వాళ్ళు కొంతమంది చీలిపోయి వేరియస్ స్టేట్స్ లో పనిచేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు వైసీపీకి ఐపాక్ టీం పనిచేస్తున్నది. రిషి అనే ఆయన లీడర్షిప్ లో వైసీపీకి టీం పనిచేస్తున్నది, ఐపాక్ టీం. సో వైసీపీకి అయితే ఒక టీం ఉన్నది, వ్యూహకర్తల టీం ఉన్నది. వాళ్ళు గత 400 ఏళ్లుగా ఏదో ఎన్నికలు అయిపోగానే మళ్ళీ వాళ్ళు షట్టర్స్ వేసుకోవడం లా కాకుండా ఎప్పటికప్పుడు నెల క్వార్టర్లీ, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ అట్లా వాళ్ళు ప్రభుత్వ పనితీరు మీద ప్రజల్లో స్పందన ఎలా ఉంది, అట్లాగే ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఎంపీల పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ఎప్పటికప్పుడు పీరియాడికల్ గా సర్వేలు చేస్తూ జగన్ గారికి రిపోర్ట్స్ ఇస్తూనే వచ్చారు. అయితే తెలుగుదేశము ఓ పక్కన వైసీపీకి వ్యూహకర్త టీం ఉన్నప్పుడు మరి ప్రతిపక్షం, బలమైన ప్రతిపక్షం ఈసారి 600 అయినా సరే ఎలక్షన్లో గెలిచి అధికారంలోకి రావాలని కోరుకుంటున్న ఒక ప్రతిపక్ష పార్టీ మరి మాకు ఒక వ్యూహకర్త టీం ఉండాలి కదా అని అనుకున్నది. అందులో అనుకోవడంలో మనం అనవచిత్యం కూడా ఏమి లేదు. సో వైసీపీకి పోటీగా ఇతను పీకే టీంని ఎంగేజ్ చేసుకోవాలనుకున్నది. దానికి ఒక 3-4 నెలల ముందు నుంచే వాళ్ళు ఆయనతో టచ్లో ఉండటము, సంప్రదింపులు జరపటము. అందులో భాగంగా ప్రాథమికంగా ఒకసారి కలిశారు, మళ్ళీ ఇంకోసారి కలిసి ఫైనల్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ ఒప్పందం. అయితే మొన్న జరిగిన చర్చల్లో ఏంటంటే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే తెలుగుదేశం అధికార ప్రతినిధులు కానీ, అట్లాగే ఇటు ఈయన పీకే గారు కానీ ఎవరు ఏమి ఓపెన్ గా చెప్పలేదు. ఆయన అయితే మీడియా ముందు మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. కానీ కొంతమంది ఏమో ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారు యాగాలు చేస్తున్నారు, ఆ సందర్భంగా అకేషన్ ఉంటుంది కదా అని చెప్పి వచ్చి కలిసి వెళ్ళారని చెప్తున్నారు తప్ప అసలు విషయం ఏంటంటే మొత్తానికి ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేయటం. అయితే ఆ పనిచేయటంలో కూడా ఆయన ఎంతవరకు ఆయన పరిధిలో ఏంటి, తెలుగుదేశం వర్గాల ప్రకారం ఏంటంటే ముఖ్యంగా తెలుగుదేశం వైపు సోషల్ మీడియాకి పనిచేయటం, సోషల్ మీడియాలో పనిచేయటం ద్వారా, ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా బాగా విస్తరించి ఉంది కాబట్టి బహిరంగ ప్రచారం కన్నా కూడా సోషల్ మీడియా ప్రచారం చాలా విస్తృతంగా ప్రభావవంతంగా పనిచేస్తున్నది అనే కోణంలో తెలుగుదేశానికి పెద్దగా సోషల్ మీడియా ఇది సమర్థవంతంగా లేదు కాబట్టి ఈయన్ని ఉపయోగించుకోవాలి, ఈయన సేవలు ఉపయోగించుకోవాలని తెలుగుదేశం ఉద్దేశం. అయితే అంతటితోనే ఆగటం అంటే కాకుండా సర్వేలు, ప్రాంతాల వారీగా సర్వేలు చేస్తూ ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది, ఎక్కడెక్కడ అభ్యర్థుల్ని మార్చాల్సి ఉంటుంది, దీని మీద కూడా ఆయన్ని సర్వే చేసి ఇవ్వమని చెప్పి అడిగినట్టుగా మనకు తెలుస్తున్నది. అయితే ఇది ఒక తెలుగుదేశానికే పరిమితం అవుతుందా, ప్లస్ తెలుగుదేశం మిత్రపక్షమైన జనసేనకు కూడా ఇది విస్తరిస్తుందా
వర్తిస్తుందా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే జనసేన అండ్ తెలుగుదేశం రెండూ కలిసి పొత్తులు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నప్పుడు మరి పీకే గారు ఒక తెలుగుదేశానికి చేస్తే ఏం ప్రయోజనం? తెలుగుదేశం ఎక్కడ బలహీనంగా ఉంది, ఆ ప్రాంతాల్లో జనసేన బలంగా ఉందా, పోనీ ఒక సీటు తెలుగుదేశానికి ఇవ్వాలా, జనసేనకి ఇవ్వాలా? ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఇష్యూస్. సో వీటన్నిటి మీద కూడా డెఫినెట్ గా అటు జనసేన ఇటు తెలుగుదేశం రెంటి మీద కూడా ఆయన పనిచేసే అవకాశాలు ఉంటాయి. అట్లాగే రెండు పార్టీల తరఫున ఆయన సోషల్ మీడియాలో పనిచేసే అవకాశాలు కూడా ఉంటాయి అని మనం ఊహించుకోవచ్చు. సార్, ఇందాక మీరు అన్నట్టు 2019 ఎలక్షన్స్లో ఈ ప్రశాంత్ కిషోర్ అటు వైఎస్ఆర్సీపీకి బాగా సపోర్ట్ చేశారు, వేదికల్లో కూడా వచ్చి మాట్లాడి మొత్తం వ్యూహాకర్తలు అన్నీ చూసుకున్నారు. అయితే ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ మీద ఇటు వైసీపీ మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఒక ఇది అది సరిగా ఎంత వేస్ట్, ఎంత చేసినా అన్నట్టుగా ఆయన మొత్తం అంతా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా మనం పరిగణించచ్చు సార్? అయితే ప్రశాంత్ కిషోర్ గారు వైసీపీకి పనిచేసిన మాట వాస్తవము. ఆయనకు సంబంధించిన టీమే ఇప్పుడు పనిచేస్తున్నమాట వాస్తవము. అయితే ఈ ఏపీలో వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ చేస్తున్న విమర్శల్ని మనం కేవలం రాజకీయ విమర్శలుగా చూడాలి తప్ప అందులో ఇతరత్ర మనం దానికి సంబంధించి పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి మేమిద్దరం వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి వస్తామని ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మీకు ఇంకా వేరే వాళ్ళ అవసరం ఏముంది అనేది వీళ్ళ లాజికల్ పాయింట్. అదంతా పొలిటికల్ గా చేసే విమర్శలే తప్ప అందులో మనం పెద్దగా లోతుగా దాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పోనీ వైసీపీ ఏమన్నా కేవలం వైసీపీ పార్టీ ప్రతినిధులు లేదా జగన్ గారి వ్యూహం మీదనే ఆధారపడి ఉన్నారా అంటే కాదు. వాళ్ళు కూడా ఒక ఐపాక్ టీం ఉంది. వాళ్ళు కూడా పీరియాడికల్ గా ఇంకా అసలు ఏ ప్రభుత్వంలో ఏ పార్టీలో చేయదని సర్వేలు సంవత్సరం పొడుగుతో చేసుకుంటున్నారు వాళ్ళు. అట్లాగే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలని మదింపు చేసుకుంటున్నారు వాళ్ళ పనితీరుని. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి? గత వారం 10 రోజులుగా జగన్ గారు రోజులో ఒక పూట మొత్తం కేవలం ఎమ్మెల్యేలకి ఎంపీలకి కేటాయించి జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా వాళ్ళని పిలిపించి వాళ్ళ సర్వేల ఆధారంగా వాళ్ళకి చెప్పేస్తున్నారు, నువ్వు నీ నియోజకవర్గంలో గెలవలేవు అని మాకు నివేదికలు వస్తున్నాయి. నా నివేదికలు, ఐపాక్ నివేదికలు మొత్తం కలిపి చూసినా సరే నువ్వు గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి నీకు 2 ఆప్షన్స్. ఒకటి ఏంటంటే నీ పక్కన ఇక్కడ పలానా చోట ఉన్న సీటు నీకు కేటాయిస్తాను, నువ్వు అక్కడ పోటీ చేయాలి. లేదంటే లోక్సభకు పోటీ చేయి, సీటు చూపిస్తాము. లేదు అంటే ప్రస్తుతానికి విత్డ్రా అయితే తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేస్తాను. ఈ ప్రపోజల్స్ తో ఎమ్మెల్యేలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. వీటన్నిటికీ ఆయనకి మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తున్నది? ఐపాక్ టీమ్ ఇస్తున్నదే కదా. ప్లస్ ఆయన సొంత సర్వేలు ప్లస్ ఇంటెలిజెన్స్ సర్వేలు ఇవన్నీ కూడా. సో ఒక రాజకీయ పార్టీ ఇవాళ రేపు వ్యూహకర్తల్ని ఒక ప్రామాణికంగా పెట్టుకొని వాళ్ళ సలహాలు తీసుకుంటూ వాళ్ళ సలహాలతో పాటు తన సలహాలను కూడా మిక్చర్ చేసి ఆ పరిస్థితులకు అనుగుణంగా పరిస్థితులను బట్టి వాళ్ళు వాడుకుంటున్నారు ఆ వ్యూహాలు వీటిని. సో వీళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు తెలుగుదేశాన్ని విమర్శించడంలో అర్థం ఏముంటుంది మామూలుగా? కాకపోతే ఏంటంటే మీరు మేము వీరులము సూర్యులము అంటున్నారు, మరి మీకు ఈయన అవసరం ఏమొచ్చింది? అప్పుడు మేము పెట్టుకున్నప్పుడు మీరు ఇదే ప్రశాంత్ కిషోర్ విమర్శించారు కదా, బీహార్ వాడిని తెచ్చుకున్నారు మీ వల్ల కాక అది ఇది అన్నారు కదా అని చెప్పి అంటున్నారు తప్ప దాన్ని కేవలం మనం రాజకీయంగా మాత్రమే చూస్తే సరిపోతుంది. ఓకే సార్, ఈ రోజు ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. గత సొంత అన్నయ్యకే గత కొన్నాళ్ళుగా దూరంగా ఉన్నారు వైఎస్ షర్మిల. అట్లాంటిది ఇప్పుడు లోకేష్కి ఇవాళ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లా ఒక గిఫ్ట్ కూడా పంపించారు వైఎస్ షర్మిల గారు. దానికి రిప్లై ఇస్తూ ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ అని చెప్పేసి మన లోకేష్ కూడా స్పందించారు. దీన్ని మీరు ఎలా చూడొచ్చు? అంటే దీంట్లో వెనకలే రాజకీయ కోణం ఉందా? అప్పుడు ఏపీలో కాంగ్రెస్ తరఫున ఈ మన షర్మిలకు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సీజన్ కాబట్టి ఏది జరిగినా కూడా మనకి అందులో నుంచి రాజకీయ కోణాలు అండ్ ఆసక్తికర కోణాలు కనిపిస్తున్నాయి. అందులో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే మొన్న చంద్రబాబుని మన ప్రశాంత్ కిషోర్ కలవటం ఎంత ఆసక్తికర పరిణామం, హఠాత్ పరిణామం అనుకుంటున్నామో, షర్మిల గారు కూడా లోకేష్కి ఈ క్రిస్మస్ గిఫ్ట్లు పంపించడం కూడా అంతే హఠాత్ పరిణామం అండ్ ఆసక్తికరం కూడా. అయితే ఇందులో మీరు అన్నట్టు రాజకీయం ఉందా? రాజకీయము ఉండొచ్చు కూడా. మనం దాన్ని ఏమి
కాదనలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు ఆ, రాజకీయాల్లో శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు అనేది ఏది శాశ్వతం కాదు అనుకుంటున్నప్పుడు షర్మిల గారు లోకి ఇంతవరకు గతంలో ఈ 4.5 ఏళ్లలో ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి పరిణామాలు జరగలేదు. అందుకనే ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ జనంలో కూడా చాలా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇందులో ఒకటి ఏంటంటే షర్మిల గారి అబ్బాయి లండన్ లో ఒక లవ్ అఫేర్ లో ఉన్నారు. లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. దానికి అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు. ఆ అమ్మాయి ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, కృష్ణా జిల్లా అమ్మాయి కూడా. సో ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ చూస్తే వాళ్ళ మధ్య మరి చుట్టరికం కలుస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. సో అందులో భాగంగా కూడా ఈమె గిఫ్ట్లు పంపించుండొచ్చు. సో ఆ చుట్టరికం అనేది ఒక ఈ గిఫ్ట్ల వరకే పరిమితం అవుతుందా, అది ఇంకా ఎన్నికల రాజకీయాల్లో ఇంకా కొత్త పరిణామాలకు దారి తీస్తాయా అంటే తీయచ్చు కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ విషయంకి వస్తే ఇటు షర్మిల అటు వెళ్ళే అవకాశం అంటూ కొంచెం అక్కడక్కడ వినిపిస్తున్నాయి సార్ ఇటాక్ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమంటారు? అంటే ఇప్పుడు షర్మిలనే వచ్చి కూర్చుంటారా, లేకపోతే ఇతరంగా ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయా ఎవరైనా వచ్చి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఈ గతంలో కంటే భిన్నంగా ఏమీ లేదు. అయితే ఏంటంటే మొన్న కర్ణాటకలో ఎన్నికలు, అట్లాగే తెలంగాణలో ఎన్నికలు జరిగిన తర్వాత వాటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడవచ్చు అనేది ఒక చర్చ నడుస్తున్నది. ఎంత చర్చ నడుస్తున్నది అంటే తెలంగాణలో రూలింగ్ పార్టీ ఓడిపోయి ప్రతిపక్ష పార్టీ వచ్చింది, అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా రూలింగ్ పార్టీ ఓడిపోయి ప్రతిపక్ష పార్టీ వస్తుంది అనే ఒక చర్చ ఒక వేరే యాంగిల్లో జరుగుతున్నది. అందులో భాగంగానే మరి ఏపీలో ప్రతిపక్షం ఎవరు? తెలుగుదేశం, జనసేన ప్రతిపక్షం. వాళ్ళు చాలా ఉధృతంగా పనిచేస్తున్నారు. కానీ మరి వాట్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ అక్కడ మూడో పక్షంగా కూడా లేదు నిజానికి మొన్నటి దాకా. అయితే దానికి ఏఐసిసి అధిష్టానము రాష్ట్ర కాంగ్రెస్ కి శస్త్రచికిత్స చేసి అక్కడ ఉన్న లీడర్షిప్ ని బలవర్ధకం చేసి స్ట్రెంగ్తన్ చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కొంచెం ఒక ప్రముఖ పార్టీగా జనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన అయితే ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ గెలుపుతో వచ్చిన ఊపుతో చేయాలని చూస్తున్నారు. కానీ అది అంత తేలిగ్గా ఇంకా ఇప్పటికైతే అటువంటి వాతావరణం, అటువంటి సూచనలు కూడా కనిపించడం లేదు. అయితే ఒకానొక టైంలో షర్మిల ఆంధ్రప్రదేశ్కి వస్తారు, ఆంధ్రప్రదేశ్ సారథ్య బాధ్యతలు తీసుకుంటారు, తద్వారా జగన్ గారి మీద ఆమెను ప్రత్యర్థిగా నిలబెట్టచ్చు అని కొంత ప్రచారం అయితే జరిగింది. కానీ అయితే ఆమె అప్పట్లో ఎన్నికలకు ముందు, మన తెలంగాణ ఎన్నికలకు ముందు తెలంగాణ మీదనే ఆవిడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అయితే రకరకాల రాజకీయ కారణాల వల్ల ఆమె చివరికి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమె పార్టీ సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. ఈ ప్రస్తుతానికి అది అక్కడ తెలంగాణలో ఉన్న పరిస్థితి. ఇక మళ్ళీ షర్మిల గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తారా? నిన్నటి దాకా తెలంగాణ నా రాష్ట్రం అన్న ఆమె మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ నా రాష్ట్రం అని చెప్పడానికి ఆమెకు పెద్దగా గ్రిప్పు దొరకదు. సో ఇటువంటి సాంకేతిక కారణాలు కొన్ని ఉన్నాయి, సాంకేతిక అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఆంధ్రప్రదేశ్కి రావడం అయితే కష్టమే. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు తెలంగాణలో నేను తెలంగాణ పెట్టిందన్న క్వశ్చన్ చేసిన వాడు ఉన్నారు. ఏమి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ప్రస్తావిస్తూ ఆమెను క్వశ్చన్ చేసిన సందర్భాలు మనం చూసాం. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆమె తెలంగాణను వదిలి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాల్సి వచ్చింది అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. దానికి ఒక కన్స్ట్రక్టివ్ జవాబు ఆవిడ ఇవ్వాల్సి ఉంటుంది. రెండోది, ఆమె కాంగ్రెస్ సారథ్యం కనుక చేపడితే వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల పోరాటం ఎలా ఉంటుంది అంటే, తెలుగుదేశం జనసేన మీద నుంచి జగన్ పోరాటం డైవర్ట్ అయ్యి షర్మిల మీదకి అంటే రాష్ట్ర కాంగ్రెస్ మీదకి మళ్ళగలదా? మళ్ళీ అటువంటి సందర్భం వస్తుందా? అంత టైం ఉంటుందా? ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలు. సో ఇంకా మనం ముందు ఒకటి రాజకీయాల్లో ఏవైనా జరగచ్చు కాబట్టి మనం ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది దీన్ని. అయితే ప్రస్తుతానికైతే అవి కొంచెం అసాధ్యంగా కనిపిస్తున్నాయి. ఓకే.